ఆయనతోటి కూడా వచ్చిన ముగ్గురు నలుగురు విద్యార్థులు నిలబడే ఉన్నారు. మాస్టర్ గారు, దయచేయండి, మీరు లేవడమేమిటి? నేను మీ శిష్యుడినన్నమాట. అప్పుడే మర్చిపోయారు. నేను ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంత చదువు చదివినా మీరు నాకు ప్రథమ గురువులని, మీ క్రమశిక్షణ, కరశిక్ష, బెత్తం శిక్షతోటే నేను పైకి వచ్చానన్న సంగతి నేనెప్పుడూ విస్మరించనండి అంటుంటే ఆయన మళ్ళీ కూర్చొని, ఆర్ని ఇల్లు బంగారంగాను నువ్వివేవి మర్చిపోలేదన్నమాట. ఆఖరికి నా చేతి విసురు, బెత్తం చురుకు ఇంకా నిన్ను వేధిస్తూనే ఉన్నాయన్నమాట. ఎంత పని జరిగింది! అయినా పర్వాలేదులే, దండం దశగుణం భవేత్ అనే పెద్దల వాక్యం నీలో నిజమైంది. చాలా సంతోషం. తరువాత సభాముఖాన్ని క్షమాపణ చెప్పుకుంటాను అన్నారు నవ్వుతూ. అంత మాట మీరనడం ధర్మం కాదు మాస్టర్ గారు. అది నాకు శాపంగా పరిణమించవచ్చు. ఆ పని మట్టుకు చేయకండి అన్నాను. వారు సంతోషపూర్వకంగా నన్ను దగ్గరకు తీసుకుని నా వీపు తట్టి పక్కనే కూర్చోబెట్టుకుని ఒక మాటు రెండు చేతులతోటి ఆలింగనం చేసుకున్నారు. ఆయన శరీరం కొంచెం కంపించినట్లు, హృదయ స్పందన ఎక్కువైనట్లు అనిపించింది నాకు ఒళ్ళు పులకరించింది. గురుదేవుల ప్రేమ కూడా నాకు పితృవాత్సల్యం లాంటిదే అనుకున్నాను. అయితే పార్వతీశం, నువ్వొచ్చావని 3 రోజులై తెలిసినా అనూక్షణం నిన్ను కలుసుకోవాలని ఆతృత పడుతున్నా వీలైంది కాదోయ్. నిన్ను చూస్తే నాకెంత ఆనందంగా ఉందో ఎలా చెప్పను. ఆనాడు నీవెవ్వరితోటి చెప్పకుండా దేశాంతరం వెళ్ళావని విని అందరూ ఎంత బాధపడ్డా నేను మట్టుకు చాలా సంతోషించాను. అంటే నువ్వు పెద్ద చదువు చదివి క్షేమంగా తిరిగి వచ్చి పెద్ద పేరు సంపాదించుకుంటావనే ధైర్యం అప్పట్నుంచి ఉండేది. నేననుకున్నట్లుగానే నువ్వు విద్యలు పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషిస్తూ, నువ్వు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటావని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇక నే వచ్చిన పని చెప్పొద్దు మరి. నువ్వు వచ్చావని తెలియగానే స్కూల్ అందరికీ ఆబాల గోపాలం ఎనలేని ఆనందం పొందారు. స్కూలంతా మీ ఊరు వచ్చి పడదామన్నంత ఉత్సాహం కలిగింది అందరకు. నేనే వాళ్ళ ఉత్సాహాన్ని తాత్కాలికంగా చల్లబరిచి దానిని క్రమబద్ధం చేయాలనే సంకల్పించి, మేమింతమంది మీ ఇంటి మీద దాడి చేయడం కంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరి తరపున నిన్నక్కడకు ఆహ్వానించి గౌరవించి అక్కడ అనగా ఆ దేశపు విశేషాలన్నీ నీ ముఖత నిండు సభలో వింటే బాగుంటుందని కొందరి ఉపాధ్యాయులతో చెప్పగా వారు చాలా సంతోషించి నాతో ఏకీభవించి ఈ ఏర్పాటు చేశారు. అందుకని ఎల్లుండి సాయంకాలం మన హైస్కూలు ఆవరణలో సభ ఏర్పాటు చేశాం. నువ్వు పాత విద్యార్థిగా, నేటి గౌరవ అతిథిగా వచ్చి నీ అనుభవాలను అన్నింటినో కొన్నింటినో చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరచవల్లని అందరి తరపున నిన్ను శాసిస్తున్నాను అని అనను. కాని తప్పక మరో మాట చెప్పక వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరవశులను చేయవల్లని కోరుతున్నాను అన్నారు. అనగానే నేను లేచి నిలబడి నమస్కరిస్తూ, అంత పెద్ద మాటలు అనవద్దు మాస్టారు గారు. నాకు సన్మానము గౌరవము ఏమిటండి? తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఊరికే మీరు పెద్దలు 10 మంది కూర్చొని చిన్న గోష్ఠిలా ఏర్పాటు చేసి నన్నేదైనా ప్రశ్నలు వేస్తే నేను చేతనైన సమాధానాలు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఉపన్యాసాలు పెద్ద సభలలో చేయటం నాకింకా చేత కాలేదు. పైగా ఉపన్యాసం అంటే విద్యార్థులంతా సరదాగా వచ్చిన 2 నిమిషాలయ్యేటప్పటికి విధిగా వాళ్ళందరికీ తలనొప్పొచ్చి తీరుతుందని నా భయం. వాళ్లకు ఊరికే నా ముఖం ఒకసారి చూపించి మన గోష్ఠి జరుపుకోవడం చాలా బాగుంటుందని నా అభిప్రాయం అన్నాను. నీ అభిప్రాయం చాలా బాగానే ఉంది, కానీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం గనక ముందు ఈ సభ ముగించి తరువాత ఉపాధ్యాయులతో ప్రత్యేకించి గోష్ఠి ఏర్పాటు చేస్తాను. అది కూడా చాలా మంచి పనే. అందుచేతను ఎల్లుండి సాయంకాలం 4 గంటలకు బండి తీసుకుని మా విద్యార్థి నాయకుడో లేక ఉపాధ్యాయుడో వస్తారు. వారితో నీవు తప్పక రావాలి. ఇంకనే వస్తాను మరి అని నేను నమస్కరించగా నా భుజాల మీద చెయ్యి వేసి తనతో వీధిలోకి తీసుకువెళ్లి నాకు సెలవిచ్చి వారు బండెక్కి వెళ్లిపోయారు. ఈ సభేమిటి, సన్మానమేమిటి, నాకెందుకొచ్చింది భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుండగా మళ్లీ వాకిట్లో బండి ఆగిన చప్పుడు కావడం, నేను లేచి వీధిలోకి వెళ్లి వారిని ఆహ్వానిద్దామని అనుకుంటూ ఉండగానే వారు లోపలికి రావడం జరిగింది. ఈసారి వచ్చిన వారు 2 ప్లీడర్లు. వారు ఫలానా అని తెలుసుకున్నాను. నాకంటే బాగా పెద్దలు కావడం చేతను ఎక్కువ పరిచయం లేదు. వారు రావడంతోటే పరస్పరం అభినందనలు చేసుకుని కూర్చున్నాం. వారు వచ్చిన పని వెంటనే విన్నవించారు. తమ రాక విన్నాం. తమ ప్రాంతాల్లో విదేశీయానం చేసిన వారిలో మీరే ప్రథములు.
విదేశాలలో విద్య నేర్చి ఎంఏ బారెట్లా అయి వచ్చిన వారిలో మీరే ప్రథములు అయి ఉండటం, మీరు మాకు అన్ని విధాలా సన్నిహితులు కావడం మాకు గర్వకారణం. ఆవలెల్లుండి మా నరసాపురం బార్ అసోసియేషన్ తరపున మీరొకసారి దయచేసి మమ్ములను గౌరవించి మీ విదేశీ అనుభవాలు కొన్ని మాకు తెలుపవల్లని సభ ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని స్వయంగా కోరడానికి వచ్చినాం. మా మునసబు గారు కూడా స్వయంగా మీ దర్శనానికి రావాలనుకున్నారు, కానీ వారినంత శ్రమపడవలదని మేము మీతో మనవి చేసి మిమ్మలను తప్పక తీసుకువస్తామని చెప్పి మేమొచ్చాం. నాడి సభకు వారే అధ్యక్షత వహిస్తారు. తమరు తప్పక దయచేస్తారు కదా. ఆ సాయంకాలం మాలో ఎవరో ఒకరు బండి తీసుకుని వచ్చి మిమ్మల్ని తీసుకువెడతాం అన్నారు. అబ్బబ్బే, మీకంతా అని నేనేదో అనుపోతుంటే వారు లేచి నిలబడి నా మాట పూర్తి కానివ్వక, తమరు మరో మాట ఏమీ చెప్పక మా ప్రార్థన మన్నించాలి, తప్పదు, సెలవు అని గబగబా వెళ్లిపోయారు. ఈ రోజు సాయంకాలం నరసాపురంలో ఈ యజ్ఞం ఒకటి తప్పదు కదా అని మధ్యాహ్నం 3 గంటలకే లేచి స్నానం గీనం చేసి మామూలుగా పంచ కట్టుకుని ఒక లాల్చీ వేసుకుని పైన కండువా కూడా వేసుకోవడానికి ఆమర్చి సిద్ధం చేసుకున్నాను. మా స్కూలు నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు వస్తారనుకుంటూ 4:15 నేను వారి రాకకు నిరీక్షిస్తూ తయారై కూర్చున్నాను. వారు సరిగ్గా 4ంటికి వస్తామన్నారు. గడియారం 4 కొట్టింది. 4:30 కూడా దాటింది. నేనేమైనా పొరపాటు పడ్డానా, లేక వాళ్ళు తేదీ ఏమైనా మార్చుకున్నారా అని అనుకుంటూ, అయినా బండి ఏదైనా వస్తుందేమో చూద్దామని వీరి గుమ్మంలోకి వచ్చేసరికి బండి కూడా ఆ క్షణంలోనే గుమ్మం దగ్గర ఆగింది. బండిలో నుంచి ఓ విద్యార్థి, ఓ ఉపాధ్యాయుడు దిగారు. మందహాసం చేస్తూ నాకు నమస్కరిస్తూ, మన్నించాలి పార్వతీశం గారు, చాలా ఆలస్యమైంది. తమరు అక్కడకు దయచేసిన తర్వాతను ఆలస్యం కాకూడదని ఎంత తొందరపడ్డా సర్దుపాట్లన్నీ అయ్యేసరికి ఈ వేళ అయింది. ఇంకను తమరు డ్రెస్సు వేసుకుంటే వెంటనే వెళ్లిపోదాం అన్నాడు వచ్చిన ఉపాధ్యాయుడు. నా ఆలస్యం ఏమీ లేదు. సుమారు 3 గంటల నుంచి మీ రాకకెదురు చూస్తున్నాను అన్నాను. అతను కొంచెం తెల్లబోయి, మరి డ్రెస్సు మార్చుకోరా అన్నాడు. మార్చుకోవడానికే ఉన్నది. చాకలి తెచ్చిన పంచా, చొక్కా, కండువా కంటే వేరే దుస్తులు ఏముంటాయి అన్నాను. అతను కొంచెం తడబడి, హాహా, చిత్తం చిత్తం, అదేనండి, తమరు ఇవి విడిచేసి వస్తారేమో అనుకున్నా అన్నాడు కాస్త చేతులు జోడించి కంగారుగా. మాస్టారు, బట్టలు విడిచేసి సభకు ఎలా రానండి అన్నాను ఎంతో అమాయకంగా ముఖం పెట్టి. ఆయన ఉక్కిరి బిక్కిరై, చిత్తం చిత్తం, అదేనండి అనగా, అంతేనండి, తమరు బట్టలు కట్టుకుంటారని అనుకోలేదండి అనగా, ఎప్పుడూ అదేదో సూటు హ్యాటు వగైరాతో కాని పైకి రారనుకున్నానండి అన్నాడు ఎంతో భయంతో. అయితే ఇంట్లో ఏమీ లేకుండా ఉండి వీధిలోకి వచ్చేటప్పుడు అమాంతం అవి తగిలించుకు వస్తాననుకున్నారా? భలేవారండి, రండి పోదాం అన్నాను. ఆయన భుజం మీద చేయి వేసి వీధిలోకి తీసుకువచ్చాను. పక్కనున్న కుర్రవాడు పైకి నవ్వలేక, నవ్వు ఆపుకోలేక, కడుపు పట్టుకుని ఉండ చుట్టుకుపోయి నానా యాతన పడుతూ మా వెనకనే వచ్చాడు. ముందు నన్ను బండి ఎక్కమన్నారు గౌరవంతో. వెనుకను కుర్రవాడు, చివరన మాస్టర్ గారు కూర్చున్నారు. ఈ బండిలో నరసాపురం చేరేటప్పటికి బట్టలకు ముఖానికి కొంచెం జేగూరు రంగు వస్తుంది. అక్కడ ఎడింబరోలోకి మళ్ళీ మీరేవైనా ముఖ ప్రక్షాళనాధికం చేసుకుంటారా అని అడిగేవారు ఎవరూ ఉండరు కదా అని అనుకుంటూ ఒళ్ళు కంపరమెత్తినా గత్యంతరం లేక బండిలో ఎక్కి కూర్చున్నాను.